మన సినిమా ప్రేమకు హద్దులు లేవు కదా. థియేటర్లో కొట్టిన కలెక్షన్ నుంచి మన హీరో ఎలివేషన్ల కోసం కేక వేసిన విజిల్స్ వరకు టాలీవుడ్ అంటే మనకు హార్ట్ బీట్. ఈరోజు మన ఫేవరెట్ సలార్, పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్ లాంటి మెగా మూవీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు హిట్ అయ్యాయి, ఎందుకు మిస్ అయ్యాయి. లెట్స్ డైవ్ ఇన్ టు ది టాలీవుడ్ మసాలా. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి మామ. మన సినిమా జాతర స్టార్ట్ చేద్దాం. అయితే హంటింగ్ సీజన్ ఓపెన్ చేసి ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను రా. సలార్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా 2023లో మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు మూవీగా నిలిచింది. ఫస్ట్ బాహుబలిని కూడా క్రాస్ చేసి థర్డ్ హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ కమర్షియల్గా సక్సెస్ అయినా కూడా ఫ్యాన్స్ అండ్ క్రిటిక్స్కి ఉన్న మ్యాసివ్ ఎక్స్పెక్టేషన్స్ని సాటిస్ఫై చేయలేదు. ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా చెప్పారు, కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది సలార్ గురించి అని. KGF 2 బ్లాక్ బస్టర్ తర్వాత తన మీద ఒక కాంప్లైన్సీ వచ్చిందని, అది ఫిల్మ్ ఎగ్జిక్యూషన్ మీద ఇంపాక్ట్ చేసిందని అడ్మిట్ చేశారు. ఎస్పెషలీ ఫస్ట్ పార్ట్లో తన ఎఫర్ట్ మీద నీల్ డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెస్ చేసి ఈ ఫిల్మ్ తన క్రియేటివ్ విజన్ని ఫుల్గా రీచ్ అవ్వలేదు అని చెప్పారు. I am a little disappointed with how much effort I put into the first part. బాక్స్ ఆఫీస్ విషయంలో మాత్రం సలార్ 615.26 crores గ్రాస్ గ్లోబల్ లెవెల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ కలెక్షన్తో హై గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ లిస్ట్లో స్ట్రాంగ్ పొజిషన్లో నిలిచింది. కానీ రీజనల్ పర్ఫార్మెన్స్ మాత్రం మిక్స్డ్గా ఉంది. తెలుగు స్టేట్స్లో స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ కలెక్షన్స్ వచ్చినా కూడా తమిళనాడులో మాత్రం బాగా ఫెయిల్ అయింది. రిలీజ్ తర్వాత 9 రోజుల్లో కూడా 10 కోట్లను క్రాస్ చేయలేకపోయింది. సెకండ్, ఎమోషనల్ కనెక్షన్ మిస్సింగ్. KGFలో రాఖీ బాయ్ని మన హార్ట్తో కలుపుకున్నాం. బట్ సలార్ టాలీవుడ్లో ఈ ఇయర్ని కంప్లీట్ చేసిన 2 మెగా జైన్స్, దేవరా అండ్ గేమ్ చేంజర్. బట్ షాకింగ్లీ సంక్రాంతికి వస్తున్నాం ఒకటి వచ్చి మన ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది. దేవరా వర్సెస్ గేమ్ చేంజర్, ది బాక్స్ ఆఫీస్ వార్. అంటే ఈ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వకపోయినా దీన్ని NTR వర్సెస్ రామ్ చరణ్ చేశారు. దేవరా మాస్ ఎలివేషన్స్, NTR స్వాగ్ అండ్ గ్రాండ్ విజువల్స్ ఓపెనింగ్ రికార్డ్స్ కొట్టింది. కొంతమందికి యాక్షన్ నచ్చినా కూడా స్టోరీ రొటీన్గా ఉండడం వల్ల మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ వీక్ మాన్స్టర్ కలెక్షన్స్ 300 crores, బట్ మౌత్ టాక్ వల్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. గేమ్ చేంజర్, రామ్ చరణ్ ప్లస్ శంకర్, పొలిటికల్ థ్రిల్లర్ విత్ కాంట్రవర్షియల్ థీమ్స్. ఆడియన్స్ స్ప్లిట్ అయ్యారు. స్లో స్టార్ట్ బట్ పిక్డ్ అప్ డ్యూ టు వైరల్ సీన్స్ ఆఫ్ చరణ్స్ పర్ఫార్మెన్స్. ఓపెనింగ్ అట్ 150 crores, బట్ లాంగ్ రన్ కంటిన్యూ చేయలేకపోయింది. మనం గెలుపు కొనకూడదు, గెలుపు కోసం ఆముడు పోకూడదు. సంక్రాంతికి వస్తున్నాం, ది డార్క్ హార్స్. ఈ మూవీ ఎందుకు హిట్ అయింది? హియర్ ఇస్ ది సీక్రెట్ ఫార్ములా. పర్ఫెక్ట్ టైమింగ్. సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసింది. క్లీన్ కామెడీ ప్లస్ ఎమోషన్స్. మిడ్ రేంజ్ హీరోసే కానీ రిలేటబుల్ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వల్ల ఫ్యామిలీస్ రిపీట్ చేస్తూ చూశారు. బడ్జెట్ 20 crores, బట్ ఎర్న్డ్ 150 crores, బ్లాక్ బస్టర్. సో ఇంతవరకు వచ్చారంటే మన కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. పుష్ప 2 ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసుకునే లోపు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. మన సినిమా లవర్స్ కోసం ఒక చిన్న మూవీ సజెషన్, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. చావా. దీనికి పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదని అనుకుంటున్నా, కానీ బ్రీఫ్గా చెప్తా. ఇన్ కేస్ మీరు ఈ మూవీ చూసింటే ఈ పార్ట్ని స్కిప్ చేసేయండి. ముస్లిమ్స్, అదే ముఘల్స్, మన హిందూస్ని ఎలా అణిచివేశారో అందులో నుంచి పుట్టుకొచ్చిన ఒక మహావీరుడు ఛత్రపతి మహారాజ్ బిడ్డ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఈ సినిమా ఉంటుంది. మన హిందూ రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం గురించి చూపించి మంచి సినిమా, తప్పకుండా చూడండి. హిందువుల్లాగా మనం ఇలాంటి వీరుల గురించి తెలుసుకోవడం, ఆయన గొప్ప పోరాటాన్ని గుర్తించడం ఒక కర్తవ్యం. పుష్ప 2 ది రూల్ కాదు, పుష్ప ది ఫ్లాప్. కలెక్షన్ గురించి కాదు, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. దానికన్నా ముందు ఒక చిన్న క్లిప్. 2000 కోట్లు ఫిబ్రవరిలో క్రాష్ చేస్తుంది. సినిమా ఫ్లాప్ అయిందా, మళ్ళీ తీస్తారా పుష్ప 3. భలే వచ్చిందిరా ఇదే. ఇట్రారా, ఇది రికార్డ్ చేసుకో. దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా కలెక్షన్స్. మీరు కూడా చేయండి రా. దమ్ముంటే చేయండి. దమ్ముంటే పట్టుకోరా కలెక్షన్స్. పట్టుకుంటే వదిలేస్తారు రికార్డ్స్. సినిమా ఫ్లాప్ అయ్యిందా, మళ్ళీ తీస్తారా పుష్ప 3. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఓవర్ హైప్, అండర్ డెలివర్డ్. పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ స్కై రేంజ్లో ఉన్నాయి. పాన్ ఇండియా ఫిల్మ్ అని హైప్ క్రియేట్ చేశారు, బట్ కంటెంట్లో ఆ లెవెల్ రీచ్ అవ్వలేకపోయింది. వీక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. పుష్ప 1లో స్టోరీ ఫ్రెష్గా అనిపించింది, బట్ సీక్వెల్లో సేమ్ రొటీన్, స్మగ్లింగ్ ట్రాక్, రివెంజ్ డ్రామా అని ల్యాక్ చేయడం వల్ల స్క్రీన్ ప్లే బోరింగ్ అయింది. స్టోరీ ప్రెడిక్టబుల్ అని, స్క్రీన్ ప్లే రష్డ్ అని కొన్ని రివ్యూస్ వచ్చాయి.
ఫస్ట్ పార్ట్లో విలన్ స్ట్రాంగ్గా ఉండే, కానీ పుష్ప 2లో ఫహద్ ఫాజిల్, రావు రమేష్ లాంటి క్యారెక్టర్స్ అండర్ యూటిలైజ్డ్ అండ్ క్రిటిసిజం వచ్చింది. తెలుగు ఆడియన్స్లో కూడా కొంతమంది సెకండ్ హాఫ్ వీక్ అని ఫీల్ అయ్యారు. నో ఎమోషనల్ కనెక్షన్. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా క్యారెక్టర్ డెప్త్ అండ్ ఎమోషనల్ బాండింగ్ మిస్ అయింది. ఆడియన్స్కి క్యారెక్టర్ జర్నీలో కనెక్ట్ అవ్వడం కష్టమైంది. కేరళలో పుష్ప 2 బాక్స్ ఆఫీస్లో జస్ట్ 14 crore నెట్ కలెక్ట్ చేసింది. ఎక్స్పెక్టేషన్స్కి తక్కువ. మలయాళం ఆడియన్స్కి ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ వీక్ విలన్లా కనిపించింది. ఇది డిసప్పాయింట్మెంట్కి కారణం. కంటెంట్ డ్రివెన్ ఆడియన్స్ ఉన్న కేరళలో మాస్ మసాలా సినిమా కనెక్ట్ కాలేదు. పుష్ప 2 వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అయిన కేరళలో వీక్ కలెక్షన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, క్రిటిసిజం, ఓవర్ హైప్, నెగిటివ్ ప్రాపగండా వల్ల కొన్ని ఏరియాస్లో ఫ్లాప్ టాప్ వచ్చింది. హిందీలో 591 crores నెట్ కలెక్ట్ చేసిన, తెలుగులో స్ట్రాంగ్ రన్ ఉన్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయలేక కొంత డిసప్పాయింట్మెంట్ స్ప్రెడ్ అయింది. పార్టీ ఉంది పుష్ప. ఇంకా టాలీవుడ్ ఆడియన్స్ ఫ్యూచర్ వార్స్ చూస్తే నెక్స్ట్ రాబోతున్న రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో RC16 ఫిల్మ్ మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. మహేష్ బాబు ప్లస్ రాజమౌళి ఫిల్మ్ బాహుబలి తర్వాత మంచి హిట్ రాబోతుందని వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఫ్యాన్ వార్స్ గురించి వెళ్తే ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్ వర్సెస్ రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్, బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు అవుతారో అని ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ ఫ్యామిలీ, ఈ డిస్కషన్ ఎలా ఉంది? మన సినిమా ప్రేమని ఇంకా ఎక్కువ చేసే ఈ మూవీస్ గురించి మీకు ఏమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. సలార్ మాస్ మూమెంట్స్, పుష్ప 2 ట్విస్ట్, దేవరా స్వాగ్, గేమ్ చేంజర్ ఇంటెన్సిటీ మీకు ఫేవరెట్ ఏంటి? ఇంకా నెక్స్ట్ వీడియోలో టాప్ 10 హర్రర్ మూవీస్ ఆర్ థ్రిల్లర్, సైఫై ఆర్ డార్క్ ఫ్యాంటసీ మూవీస్ గురించి చెప్పాలి అంటే కమెంట్స్లో పెట్టండి. మన టాలీవుడ్ జోస్ని థియేటర్లో, యూట్యూబ్లో ప్రతి చోట చూపిద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మన సినిమా యాత్రను కంటిన్యూ చేద్దాం. జై టాలీవుడ్.